సురేష్ బాబు సార్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఎందుకంటే నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్స్ అండ్ గొప్ప గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ నాకు తెలుగులో నేను ఏం ప్రూవ్ చేసుకోలేదే అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఐ గెస్ విత్ డైరెక్టర్స్ లైక్ నవనీత్ అండ్ మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ద మ్యాజిక్ హ్యాపన్స్ విత్ దిస్ ఫిల్మ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవనీత్. ఐ రియలీ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. ఎందుకంటే అంటే క్యారెక్టర్స్ బాగా రాస్తేనే యూ కెన్ బ్రింగ్ అవుట్. ఐ మీన్ నాకు కమర్షియల్గా అలా వచ్చి అదంతా చేయడం ఐ డోంట్ నో. ఐ రియలీ ఎంజాయ్ యునో ఆ క్యారెక్టర్ని స్టడీ చేసి హౌ వుడ్ రమ్య బిహేవ్, ఇదంతా చేయడం, ద హోల్ ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్. అండ్ యూ రోట్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్. From the day one, I knew that you had that spark and పెద్ద డైరెక్టర్ అయిపోతారు అని మీరు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది. అండ్ ఎంటైర్ మూవీలో ప్రతిరోజు హీ బ్రింగ్స్ అవుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సార్ చెప్పినట్టు హీ బ్రింగ్స్ మీ చాక్లెట్స్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. లిసన్ టు మీ. చాక్లెట్స్ రాలేదని అడుగుతున్నాం ఇక్కడ. ఎస్, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారు. ఎవ్రీబడి అంటే నేను చూసాను సెట్లో ప్రతిరోజు ఎలాంటి ఒక వైబ్ ఉంటుందని. 21st తర్వాత అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఏషియన్ లాంటి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్లో స్పిరిట్ మీడియా అండ్ జాన్వి గారికి, సునీల్ గారికి, రానా దగ్గుబాటి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ దర్శి, యూఆర్ అ వండర్ఫుల్ యాక్టర్. నేను మేము తిరుపతి వెళ్ళాము, అక్కడ చాలామంది దర్శిని ఓన్ చేసుకొని వాళ్ళ అబ్బాయిలాగా అంటే ఎంత జెన్యూన్గా పలకరిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక యాక్టర్ అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అంత దగ్గర అయిపోవడం. యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ దర్శి. ఐ రియలీ ఫెల్ట్ ప్రౌడ్ బీయింగ్ యువర్ కో-స్టార్. ఐ వాజ్ జెన్యూన్లీ హ్యాపీ. అండ్ ఈ మూవీతో ఇంకా ఇంకా దగ్గర అవుతారు. యూఆర్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్, వెరీ ప్రొఫెషనల్. అండ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఇంకా కొత్తగా చేయాలి అనే ఒక యూనో ఫైర్ దర్శి లోపల ప్రతి సెకండ్ నేను చూశాను. ఆల్ ది బెస్ట్ దర్శి. అండ్ సుమా మ్యామ్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అంటే నేను లైవ్లో మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఐ రియలీ చెరిష్ ఆల్ ద మెమరీస్ I had. The way you balance life, the way you అంటే అందరినీ ఒక హ్యాపీ ఎనర్జీతో విష్ చేయడం, ఎప్పుడో చూసిన వాళ్ళని కూడా మళ్ళీ గుర్తుపెట్టుకొని అలానే పలకరిస్తారు. సచ్ అ స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అందరూ, దేర్ సో మెనీ యాక్టర్స్, ఆది గారు, కిరీటి గారు, భాను సార్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ టైమింగ్. నేను నవ్వుతానే ఉంటాను వర్కింగ్ విత్ అభయ్ గారు. చూసి ఇక్కడ వస్తే టెన్షన్ అయిపోద్ది. వీ హ్యాడ్ గ్రేట్ టైమ్. వెనల్ కిషోర్ గారు ఉన్నారు. సో మెనీ వండర్ఫుల్ యాక్టర్స్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నేను అసలు ఇంత మాట్లాడను, బట్ ఐ రియలీ వాంట్ టు టాక్. అండ్ వెన్ లియాన్ గారు ఉన్నారన్నప్పుడు ఐ వాజ్ రియలీ జంపింగ్ ఇన్ హ్యాపీనెస్ బికాజ్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. I need some water maybe. Yeah, and Vishnath garu, you're so special to me. మీకు తెలుసు, I'm a big fan of his work. ఎనిమిది వసంతాలు అంటే సర్చ్ చేసిన ప్రతి మూవీ, థ్యాంక్ యూ సో మచ్. సర్చ్ చేసిన ప్రతి మూవీ ఈజ్ వెరీ డిఫరెంట్ టెంప్లేట్. ఈ మూవీలో రమ్యగా ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ సార్. ఐ రియలీ హ్యావ్ ఎ వెరీ nice bonding. I want to learn more about camera work, technical work. As Navneet said, he's very curious.
I love learning work from you and మా డైరెక్టర్ గారు, ఎవ్రీబడి, అండ్ వెరీ స్పెషల్లీ నా ఏడీ టీమ్ సుహానా. నాతో పాటు తనకు అన్ని లైన్స్ వచ్చేసి ఐ డోంట్ రియలీ లైక్ రీడింగ్. తను చెప్తుంది నేను అలానే చెప్పేస్తాను. సో నా లైన్స్ అన్నీ తనకు వచ్చాయి. అంత హార్డ్ వర్క్ చేసింది నాతో పాటు. సిద్ధు, రామస్వామి గారు, విశ్వ, విక్రమ్, Hushant, all these guys are super talented. ఒక యంగ్ టీమ్. ఎప్పుడు సెట్లో ఒక హ్యాపీ ఎనర్జీ ఉంటుంది, ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ప్రతిరోజు నాకు సెట్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ రియలీ మిస్ షూటింగ్ ఫర్ ప్రేమంటే. హోప్ యూ షూట్ ప్రేమంటే టూ. దర్శన్ నేను నిన్న ఫ్లైట్లో వస్తున్నప్పుడు మనం ఒక 30 years తర్వాత ప్రేమంటే టూ చేస్తే బాగుంటుంది కదా అని we were talking. Hope that happens. అండ్ ఈ సెట్లో ప్రతి ఒక్క లైట్ మ్యాన్ నుంచి ప్రొడక్షన్ అన్న వరకు అందరూ నాకు వెరీ క్లోజ్. అందరినీ పలకరిస్తాను. ఇట్స్ అ ఫ్యామిలీ ఫర్ మీ. సో నాకు ఒక పెద్ద హిట్ వైబ్ ప్రతిరోజు ఉంటుంది. మీ అందరికీ కూడా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ప్రేమంటే November 21st. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. 30 years తర్వాత అంటే స్క్రీన్ పైన 30 years తర్వాత, రియల్ టైం 30 years